స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహాప్రభుని బట్టి పదికాల సమయంలో కాలంలో ప్రవేశించుటకు దేవుడు ఇచ్చిన తన మహాప్రభుని బట్టి మరొకసారి దేవాదేవుడు చూపుడు పైకి మనసార స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేస్తుంది. స్తోత్రం స్తోత్రం నాయన మహాగంధ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ప్రతించిన కృతాంగం నుంచి మళ్ళీ ఇప్పుడు కాచి కాపాడడానికి సంఖ్య గురించి ఈ దినాన ఈ సమయాన్ని ప్రభావం సరిగ్గా చేరి నేను స్థితించడానికి నామమయం ప్రతిలాగించిన గొప్ప సమయాన్ని బట్టి తనని బట్టి నీకే వేలాడుతున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి భాగ్యం మీకు ఎంతో నశించుకుంటున్నాను ప్రభా. అయా నశించిన దాన్ని విశ్లేషించడానికి ఈ లోకానికి మంచి కుమారుడుగా వచ్చిన నేను లేఖలు తేలిన తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ప్రభు నాన్న ఉదయకాల సమయంలో ప్రభు నాన్న ఆరాధన ఆత్మహత్య క్షమించండి. మొదటిగా పాటలో మీరు తోడుకుండండి. పాటలు పట్టి స్వరాలను దయచేయండి. అయా స్థితి ఆరాధన ప్రభావ వాటి జ్ఞానం ప్రభావాన్ని కల్పించమని మీరే తోడుకొని నడిపించి సహాయం చేయగలరని ఇదిగో ప్రభు ఆవడం చూపుని కంటిన్యూస్ ని బాగుందని చేరుకున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించి దీవించుకోవడం చూపి మహిమ పొందమని నచ్చడనే స్థుతిస్తున్న నామంలో మీకు పాటలు పాడుకుని నమస్కారం. స్తోత్రుడా స్తోత్రుడా స్తుతులందుకో సాధుడా పాత్రుడా
సంగములో స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో స్తుతిపాత్రుడా. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, వర్ణింపలేను నీ ప్రేమను, నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, వర్ణింపలేను నీ ప్రేమను, నీ ప్రేమను. పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో స్తుత్యార్హుడా. స్తుతిపాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో స్తుతిపాత్రుడా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నన్ను విడువక ఎడబాయక దాచితివా, నీ చేతి నీడలో పట్టుకుంటూ నడుచుకుందాం. నన్ను విడువక ఎడబాయక దాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను
పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో సిలువలో చాపిన రేఖల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రేఖల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నా చుట్టూ మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో. హల్లెలూయా. అది పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఆ పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ గడగున బ్రతుకునా. కడలేని కడలి తీరము
ప్రార్థించుకుందాం. దేవుడు గడిచిన కాలం అంతా కూడా వారి మెడలో భద్రపరిచి బలపరిచి నడిపిస్తున్న దాన్ని బట్టి రెండు చేతులను పైకి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందున్న సమయం అంతట్లో కూడా దేవుడు తన కృప కలిగిన హస్తమును మనకు తోడు ఉంచినట్టు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు సమీపముగా ఉంచి మనలో ఉంచి మన మధ్య ఉంచి నందుని కూడా బలపరిచి నడిపించినట్లుగా కృపా కాపుదల నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ప్రతి విషయంలోనూ దేవాది దేవునికి కృప మనకు మూల్యమైనటువంటిదిగా దొరుకున్నట్లుగా ప్రార్థనతో కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పరిశుద్ధుడా, ఘనమైన దేవ జీవాధిపతి సర్వోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఆశ్చర్యమైన నీ ప్రేమ, ఉచితమైన నీ కృపను బట్టి ప్రభా గడిచిన కాలము నీ సిల్వరేఖలో మమ్మల్ని భద్రపరిచి బలపరిచి నీ ప్రేమతోనూ నీ కృపతోనూ నీ అంటే ఉదయకాల సమయంలో పునరుద్ధానంలో ప్రవేశించి ఆయన సన్నిధిలోనికి చేరి నేను మహిమపరచుటకు గణపరచుటకు నీవు ఇచ్చిన మహాకృపకై వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. గొప్పవాడవు తండ్రి, సర్వశక్తి సంపన్నుడవు, ఘనమైన కార్యములు ఊహించినటువంటి రీతిలో జీవించిన వాడు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తున్నామని కేవలం నీ కృప మాత్రమే బలపరిచి నడిపించమని తోడుగా నేడగా అన్ని విషయముల యందున ప్రభు నీ పరిశుద్ధాత్మని సహాయం మాకు దయచేసి నడిపించు. బుద్ధిగా ముందున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. వాక్య ధ్యానంలో కూడా నీ దయగలిగిన మాటలు చెప్పి మా హృదయాలను బలపరచు. మాట్లాడినది మనుషులు కాదు కానీ ప్రభు మీరే ఉదయకాల సమయంలో మాకు తోడుగా ఉంది. మూలమైన మాటలతో మమ్మల్ని బలపరిచి వాక్కు చేత స్థిరపరిచి నడిపించు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి విడిపించున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. గడిచిన కాలం అంతా కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య వెళుతూ వచ్చినప్పటికీ దేవాతి దేవుని కృప తిరిగి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రభు యొక్క మహాకృపను బట్టి మళ్ళా తిరిగి పునరుద్ధానంలో మీతో కూడా కలిసి లైవ్ కార్యక్రమంలో అలాగే ఆరాధనలో దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవాది దేవుడు వచ్చిన కృపకై నిండు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చేయవలసిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం నుంచి చదువుతున్నాడు జాగ్రత్తగా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధిను. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంది. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమనగా వస్త్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము వస్త్రం. ఇప్పుడు ఈ దినాల్లో చాలామంది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మంచి వస్త్రాలు ధరించాలి, లేదంటే విలువైన వస్త్రాలు ధరించాలి, మేలైనటువంటి వస్త్రాలు ధరించాలి అని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. ఆశపడినట్టుగానే ధరిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి వస్త్రములు ఏదంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి వస్త్రములు ఈ బాహ్య ప్రపంచానికి లేదంటే ఈ కంటికి కనిపించేటువంటి వస్త్రముల గురించి కాదు, కానీ
ఆత్మీయంగా మనం ధరించుకోవలసిన వస్త్రముల గురించి దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి బాహ్యంగా మరి శరీరాన్ని కప్పుకొనడానికి, శరీరాన్ని దుమ్ము నుంచి, ధూళి నుంచి, అలాగే రోగముల నుంచి, వ్యాధుల నుంచి, బయట ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రత నుంచి కాపాడుకోవడానికి మరి చక్కటి వస్త్రాలను ధరిస్తున్న వారు ఉన్నాం. అదే రీతిగా దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆత్మీయంగా నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా పడేటువంటి దుమ్ము నుంచి, ధూళి నుంచి, లేదంటే పాపము నుంచి, అపవిత్రత నుంచి, ఈ లోకపరమైనటువంటి శరీరాశల నుంచి నిన్ను కాపాడుకోవడానికి దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మకు కూడా వస్త్రములను ధరించాలి అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు వస్త్రాల గురించి బైబిల్లో ఏ రీతిగా రాయబడినటువంటి మాటలు మనం ధ్యానించుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈ రీతిగా అంటున్నాడు, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యలో వారి సంతానము ప్రసిద్ధునందు, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు అని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క అధ్యాయంలో రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీ గురించి జనములలో ప్రసిద్ధి పొందినటువంటి పేరు పలకబడుతుంది. మీ గురించి జనములలో తెలియపరచబడుతుంది, ప్రకటించబడుతుంది. మీ గురించి అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? వారు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి జనులు, వారు యెహోవా యొక్క ప్రజలు, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు అని జనములలో ఒక నానుడి వెళ్ళింది. జనములలో ఒక మాట అది ప్రాగుతూ ఉంది. ఎవరిని గురించి, ఏ జనాంగముని గురించి ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి అంటే, క్లియర్గా రాయబడుతున్న విషయం 10వ వచనంలో అంటున్నాడు, శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను. ఏమని ప్రసిద్ధి చెందుతున్నారంట, ఏమని ప్రకటించబడుతుంది, ఏమని వారు జనాలు లేదంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటే, వీరు శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా ఉన్నారు, వీరు ఆభరణములతో అలంకరించుకున్నటువంటి పెళ్లి కుమార్తె రీతిగా ఉన్నారు. నిజంగా మనం వివాహ సమయాల్లో చూస్తూ ఉన్నప్పుడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చక్కగా అలంకరించబడతారు. వధువులు ఇద్దరు కూడా చక్కగా ఎంత చక్కగా అలంకరించబడతారు అంటే, జన్మలందరిలో కూడా వారిని చూడగానే ఓ పలానా వ్యక్తి పెళ్లి కుమారుడు, పలానా స్త్రీ పెళ్లి కుమార్తె అని చెప్పబడాలి, లేదంటే గుర్తించబడాలి. ఆ రీతిగా అలంకరించబడుతూ ఉంటారు. అది దేవుని లేఖనాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. మీ గురించి అలంకరించబడినటువంటి మీ గురించి జనములు ఆ రీతిగా ప్రకటిస్తారు, చెప్పుకుంటారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలా మాట్లాడుకుంటారంటే, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా. పెళ్లి కుమారుడు మనం చూస్తున్నప్పుడు అంటే మన కల్చర్లో పాగాలు ధరించడం ఇవన్నీ లేవు, కానీ నార్త్ ఇండియా సైడ్ కనుక వెళితే అక్కడ పాగా ధరించిన పెళ్లి కుమారుడు ఖచ్చితంగా పాగా ధరించాల్సింది. అలాగే ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మరి పెళ్లి కుమార్తె చక్కగా ఆభరణాలు ధరించుకుని, పట్టు వస్త్రాలు ధరించుకుని, చక్కటి అలంకరణ వేసుకుని, చక్కటి మేకప్ వేసుకుని, మరి ఆ మంటపంలోనికి లేదంటే పెళ్లి ప్రాంగణంలోనికి వస్తూ ఉన్నప్పుడు చూసిన వారు ఈమె పెళ్లి కుమార్తె. అదే రీతిగా దేవుని యొక్క లేఖనాలు కూడా మాట్లాడుతున్నాయి. నిన్ను నన్ను చూస్తున్న వారు కూడా దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా, ఆయన ఆశీర్వదించబడినటువంటి, ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా గుర్తించడం మాత్రమే కాదు, నీ గురించి ఒక సాక్ష్యముని లోకంలో చెప్పాలి అని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయాలి అనంటే, అలా మన గురించి మాట్లాడుకోవాలి అనంటే, అలా మన గురించి చెప్పుకోవాలి అనంటే ఇక్కడ క్లియర్ రాయబడుతుంది. మనం ఎలాంటి వస్త్రములతో అలంకరించబడాలి అనంటే, ఇక్కడ చూడండి అంటున్నాడు, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. శివభక్తుడు అంటున్నాడు, వీరు లేదంటే ఇక్కడ చదవండి, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని చెప్పుకుంటారు. ఎవరు? చూచిన వారందరూ కూడా. ఈ జనమని
యెహోవా ఆశీర్వదించిన జనమని ప్రజలందరూ కూడా జనముల ఎప్పుడు చెప్పుకుంటారని చూచిన వారు నువ్వు రక్షణ వస్త్రములను ధరించినప్పుడు నీ గురించి చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో ఎవరైనా మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? రే పాదిరి వెళ్తున్నారా అంటారు. ఏమంటారు? పాదిరి వెళ్తున్నారా, మాస్టర్ గారు వెళ్తున్నారా అంటారు. ఎందుకంటే అది ఒక డ్రెస్ కోడ్ అయ్యింది. అంటే వైట్ అండ్ వైట్ వేసుకోవడం డ్రెస్ కోడ్ అయ్యింది. అలాగే ఒక మంచి షూట్ బూట్ వేసుకుని నేను వైట్ అండ్ వైట్ వేసుకుని వెనకాల ఒక 10 మంది వెళ్తున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? రేపు పలానా రాజకీయ నాయకుడు వెళ్తున్నారా అని అంటారు. అలా మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఏమవుతుంది అంటే, వేసుకునేటువంటి వస్త్రాలను బట్టి లేదా వేసుకునేటువంటి అలంకరణను బట్టి కూడా మనల్ని గుర్తించేటువంటి విధానం ఈ లోకంలో కనబడుతుంది. అందుకని దేవుడు అంటాడు, చూస్తున్నటువంటి జనాలు నిన్ను గుర్తించాలి. ఏమని గుర్తించాలి? యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని, లేదంటే నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన వారమని గుర్తించాలి. చూచిన వారందరూ మనం వెళుతూ ఉన్నప్పుడు, రే పలానా వ్యక్తి దేవుని బిడ్డ, పలానా స్త్రీ దేవుని కుమార్తె, వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, ఈ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము, ఈ కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబము, ఈ కుటుంబము మారు మనసు పొందినటువంటి కుటుంబము, ఈ కుటుంబము ఏ తప్పు లేనటువంటి కపటము లేనటువంటి మంచి కుటుంబం అని నీ గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి రాస్తూ అంటాడు, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండను. ఏమంటే, దేవుడు కూడా సమూయేలుని మంచివాడు నీతిమంతుడు అని ఇచ్చాడు. దేవుని ఆత్మను సమూయేలు మీద ఉంచాడు. అలాగే ప్రజలు కూడా ఏమని గుర్తించారంట? సమూయేలును చూస్తున్నప్పుడు, సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్న దేవుని యొక్క బిడ్డ, ఇతని పైన దేవుని యొక్క ఆత్మ ఉంది అన్న విషయాన్ని గుర్తించినటువంటి విధానాన్ని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు శరీరానుసారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా, శరీరముతో నింపబడినప్పుడు కూడా యేసు ప్రభుని గురించి కూడా ఒక మంచి మాట రాయబడింది. ఆయన మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగుచూ ఉండేను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే నమ్ముకున్నావు అన్నట్టు కాదు, కానీ సన్నిధికి వెళ్తున్నామంటే వెళ్తున్నావు అన్నట్టు కాదు, కానీ లేదు అంటే ఇదిగో మేము మారు మనసు పొందాము, రక్షణ పొందుకున్నామంటే పొందుకున్నట్టు కాదు, కానీ దానికి తగిన జీవితమును నువ్వు జీవించాలి అని ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి వాక్య భాగం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను చూసిన వారందరూ కూడా నువ్వు దేవుని కుమారుడుగాను కుమార్తెగాను గుర్తించాలి. నేను చూసిన వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగము నేను గుర్తించాలి. నేను చూసిన వారందరూ కూడా వీడు మంచివాడు, లేదు మేము మంచిమే అన్న విషయాన్ని గుర్తించాలి అన్న విషయాన్ని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గుర్తించాలి అంటే అదే కాలంలో దేవుడు అంటున్న మాట, ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసి ఏం ధరింపజేశాడంట? రక్షణ వస్త్రాలు. ఆయన మనకేమిచ్చాడు అంటే రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాలను ధరించిన వారు ఎలా ఉంటారు అంటే, పైన చెప్పాడు కదండి, వీరు గుర్తిస్తారు, వీరు గుర్తింపబడతారు, వీరు ప్రసిద్ధి నొందుతారు, వీరు జనములలో వీరి పేరు ప్రసిద్ధి నొందుద్ది ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట అన్నాడు, నీతి అను పైబట్టను నాకు ఆయన ఏం చేశాడు? ధరింపజేశాడు. రక్షణ అనబడినటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, నీతి అనబడినటువంటి పైబట్టను కూడా స్తోత్రం. హల్లెలూయా. ఏం ఇచ్చాడు? నీతి అను పైబట్ట. నీతిని కూడా మనం ధరించాల్సిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, అక్కడ సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నాడు అని అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్న అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకుని నీతి అను మైమరువు అన్నాడు. నీతి అనబడినటువంటి వస్త్రమును పైబట్టను మనం ధరించాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 13-14 వచనాలు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మంచి మాట రాయబడింది. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారపు గుట్టబడి చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని
రాజునందుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నాడు. ఇక్కడ మంచి మాట 14 విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించి ఎవరట పెండ్లి కుమార్తె రాణి అని పట్టపు రాణి ఏం ధరించిందట? విచిత్రమైన పని కలిగినటువంటి వస్త్రములను ధరించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమిటి పెళ్లిళ్ళు వేసుకునే బట్టలు జనరల్గా ఉన్నప్పుడు వేసుకునే బట్టలు ఒకేలాగా ఉంటాయి అంటే ఉండవు. పెళ్లి వేసుకునే బట్టలు కొంచెం ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. అనగా పని కలిగినటువంటివిగా ఉంటాయి, శ్రేష్టమైనవిగా, మేలైనవిగా, కొంచెం ఖర్చుతో కూడినటువంటివిగా ఉంటాయి. అది వేసుకోగానే గుర్తుపడతారు. ఏమని గుర్తుపడతారు? పెళ్లి కుమార్తె అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించి రాజునొద్దకు ఆమె. మన రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు నువ్వు తేవడాలి అనండి, లేదంటే ఆయన యొద్దకు నువ్వు రాబడాలి అనండి, ఆయన యొద్దకు తీసుకుని పోవాలి అనంటే నువ్వు ఏం ధరించాలి అంటే విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి విచిత్రమైన పనిగల వస్త్రాలను ఇచ్చేది ఎవరండి? చెప్పండి. విచిత్రమైన పనిగల వస్త్రాలను ధరించాలి అంటే అవి కుట్టబడాలి కదా, అవి చేయబడాలి కదా. అవి తయారు చేయబడినప్పుడు అవి మనం ధరించుకున్నాం. మరి తయారు చేసేది ఎవరు? చిత్ర విచిత్రాలను చేయగలిగిన వాడు యేసయ్య. ఆయన మాత్రమే విచిత్రమైన పనిగల వస్త్రాలను చేయగలడు. ఆ వస్త్రమే రక్షణ అనబడినటువంటి వస్త్రం అని దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సంఘముగా ఏర్పరచబడినటువంటి నీవు, వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్నటువంటి నీవు, సంఘంలో విశ్వాసిగా ఏర్పరచబడినటువంటి నీవు దేవుని యొద్దకు చేరాలి అనంటే ఆయనతో కూడా ఆ వివాహములో ఆయన ప్రక్కన కూర్చోవాలి అంటే వధువుగా దేవుడు అన్నాడు రక్షణ అనబడినటువంటి వస్త్రమును ధరించి ఉండాలి. విచిత్రమైన పనిగల వస్త్రాలను మనము ధరించి ఉండాలి. ఈ దినాల్లో రక్షణ అనబడినటువంటిది చాలా మందికి ఏమైపోయింది అంటే విరుద్ధంగా మారిపోయింది. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఏమంటాడండి? రక్షించబడిన వారికి అది దేవుని శక్తి. ఏమండి? ఏంటిదంట? రక్షించబడిన వారికి ఏమో దేవుని శక్తి, రక్షించబడిన వారికి అది ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినామా? అదిగో లోకం అంతా అర్థమైపోతుంది, బాప్తిజం తీసుకోండి, రక్షణ పొందుకోనండి అంటే చెప్పొచ్చు అయ్యా మీ చిత్తం ఏం వినాలా, మేము తీసుకోవాలా, మా తెలుసు ఎప్పుడు తీసుకోవాలో. రకరకాలైనటువంటి ఆలోచనలు చెడగొడుతున్నది ఎవరు అంటే మనుషులు కాదండి. సాతానుడు హృదయాలలో ఏం చేస్తున్నాడు? హృదయాన్ని రాత్రి హృదయంగా మార్చేసి రక్షణలోనికి రాకుండా, రక్షణ అనబడేటువంటి వస్త్రం ధరించకుండా చెడగొడుతున్నాడు అనే విషయాన్ని దేవునికి లేఖనాలు మాట్లాడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన సంఘంగా కూడుకుంటున్నామంటే, సహవాసంగా కూడుకుంటున్నామంటే, లేదంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొద్దకు వస్తున్నామంటే, లేదంటే బాప్తిసం పొందుకు జీవిస్తున్నామంటే మనం ఎక్కడ ఉండాలని, దేనికోసం అంటే ఆయనతో కూడా వివాహములో ఆయన ప్రక్కనే వధువుగా మనం కూర్చోవాలనేటువంటిది దాని చిత్తమైంది. అందుకోసమే మన దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు నేను అలా ఉంటున్నామా? ఆ వధువు సంఘముగా వధువుగా మనం మార్చబడుతున్నామా? వధువులాగా రక్షణ అనబడిన వస్త్రములను, లేదంటే విచిత్రమైన పనిగల వస్త్రములను మనం ధరించుకుంటున్నామా అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది వస్త్రాలు ధరించడం అనగానే బాహ్యపరమైనటువంటి బాహ్యంగా కనిపించే వస్త్రాలపైన దృష్టి పెడతారు, కానీ అంతరంగ వస్త్రముల పైన మాత్రం దృష్టిని పెట్టారండి. బాహ్యంగా కనిపించే వస్త్రాలపైన చూడండి, నేను ఎంత వేసుకొచ్చాను, చర్చికి వచ్చిన తర్వాత వీళ్ళు ముచ్చట్లు మొదలైన ఈ మధ్య ఏ ముచ్చట్లు? చీరల గురించి, బట్టల గురించి ముచ్చట్లు మొదలైన. ఏమండి? ఆమె మొదలు ఒక మంచి చీర కట్టుకు వచ్చింది, ఎంత అయిందో ప్రార్థనలో అడగాలి, ఎక్కడ కొనుక్కుందో అడగాలి, ఎక్కడ కొనుక్కొచ్చిందో తెలుసుకోవాలి. ఇలాంటి ముచ్చట్లు మా దేవుడు అంటున్నాడు, మీరు బాహ్యంగా లేదంటే ఈ పైకి కనిపించే వస్త్రాలంకరణ మీద కాదు, అంతరంగ వస్త్రాలంకరణ మీద దృష్టి పెట్టండి అని దేవుడు ఇదే కాల్సిన మనతో మాట్లాడుతున్నాడు. మనకు విషయం జ్ఞాపకం చేస్తాం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనంలో ఎలా అంటున్నాడు? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి? సుందర సియోను లెగాలి. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన పెళ్లి కుమారుని వలె సిద్ధపడి రావడానికి త్వరపడుతూ ఉన్నాడు.
ఆయన లెగ్గొడుతూ ఉన్నాడు. ఏమని, ఎలా లెగ్గొడతాడండి? ఘోర శబ్దంతో లెగ్గొడుతూ ఉన్నాడు. సియోను యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొని పెళ్లి కుమార్తె వలె వధువు వలె నీవు సిద్ధపడము. దేవుని యొక్క లేఖనాలు ఉదయకాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడు. ఇంకను నీవు ఆ వస్త్రాలను ధరించినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే, సిద్ధపడినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నీకు అనుకూలమైన సమయం. ఆయనలో రక్షణ పొందుకొనడానికి ఒక తీర్మానము కలిగి, ఆయనలో రక్షణ పొంది ఆయనే నీ సొంత రక్షకునిగా, నీ ఇంటికి యజమానుడిగా, నీ జీవితానికి అధిపతిగా నిర్ణయించుకుని ముందుకు కొనసాగాలని మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి స్వరము, దేవుని యొక్క స్వరము పిలుస్తుంది. ఏమని? సుందర వస్త్రములను ధరించుకొని సిద్ధంగా ఉండు, పెళ్లి కుమారుడు రావడానికి త్వరపడుచు ఉన్నాడు. కాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ దినాన ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. కానీ రాజ్యముల మీదకి రాజ్యములు వేస్తున్నాయి, దేశం మీదకి దేశాలు వేస్తున్నాయి, ప్రజల మీదకి ప్రజలు వేస్తూ ఉన్నారు. తినడానికి తిండి లేక కొంతమంది ఉంటే, కొనుక్కోవడానికి సొమ్ము లేక మరికొంతమంది ఉంటే, జీవితాన్నే ఏదో లేక మరికొంతమంది ప్రాణాలను తెగిస్తున్నటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన రాకడది త్వరలో ఉంది కాబట్టి, వివాహ దినము చాలా దగ్గరగా ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి సుందరమైన వస్త్రములను ధరించుకుని వధువు వలె సిద్ధపడు. ఆయన వచ్చినప్పుడు, పిలిచినప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి ఆయనతో కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ మంచి వచనాలు మనకు కనబడుతున్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు చదవండి. కాగా ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, ఏ దోచుకున్నారంట అంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నారంట. వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలు ధరించుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల ఎవరు పడ్డారంట? దొంగలు పడ్డారంట. పడ్డటువంటి దొంగలు ఏం దోచుకున్నారంట? వస్త్రాలను దోచుకున్నారంట. చూడండి వస్త్రాలకి ఎంత విలువ ఉందో, వస్త్రాలకి ఎంత విలువ ఉందో చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి విషయాన్ని మనం ఆత్మీయంగా కనుక ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? ఏమండి? ఈ లోకము నుంచి పరలోకము, ఈ భూలోకం నుంచి పరలోకము ప్రయాణం చేస్తూ ఉన్నావు. దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపించాడు. పిండంగా రూపించబడినటువంటి నీవు గర్భంలో 9 నెలలు గర్భంలో ఉండి, గర్భంలో నుంచి ఈ లోకంలోనికి బయటకు వచ్చావు. బయటకు వచ్చినటువంటి నీవు ఈ లోకంలో ఉంటావు అన్నటువంటి నమ్మకము ఏ ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే దేవునికి లేఖనం స్పష్టంగా మాట్లాడుతున్నాయి, ఈ లోకము స్థిరమైనది కాదు, ఈ భూమి స్థిరమైనది కాదు, ఏదో ఒక రోజున నశించిపోయేది. అనగా మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నామంటే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది ఎవరికి తెలియదు. సంవత్సరాలు ఉంటాయా, రోజులు ఉంటాయా, లేదా వారాలు ఉంటాయా, నెలలు ఉంటాయా, సంవత్సరాలు ఉంటాయా అనేటువంటి విషయము ఎవరికీ తెలియదు. అది అంతా కూడా ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఏ ప్రయాణం అంటే భూలోకం నుంచి పరలోకమైనటువంటి ప్రయాణం చేస్తున్నావు. లేదు అంటే ఈ లోకము చెడుతో నింపబడింది, పరలోకము మంచితో నింపబడింది. చెడు నుంచి మంచిలోనికి ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకము చీకటితో నింపబడింది, పరలోకము నిత్య వెలుగై ఉన్నది. చీకటి నుంచి వెలుగులోనికి ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఈ లోకము అబద్ధముతో నింపబడి ఉంది, పరలోకము సత్యముతో నింపబడి ఉంది. నీవు అబద్ధం నుంచి సత్యములోనికి ప్రయాణం చేస్తున్నావు. ఈ ప్రయాణములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దొంగలు పడేటువంటి అవకాశము ఖచ్చితంగా పడతారు. అవకాశం కాదు, దొంగలు పడతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దొంగలు ఏం చేస్తారంటే దొంగలు పడతారు. ఈ ప్రయాణంలో దొంగలు పడతారు. ఏమంటే మనం నార్త్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఏరియాకి వెళ్ళేసరికి అక్కడ హై అలర్ట్ ఇస్తారన్నమాట. ఒక ఏరియాకి వెళ్ళేసరికి ఏమంటే రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ఇస్తారు. ఏమని? మీ వస్తువులను మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి, జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీ ప్రయాణంలో మీరు ఏదో తీసుకెళ్తున్నారు మీతో పాటు విలువైన వాటి, ఆ విలువైన వాటిని కాజేయడానికి ఎవరున్నారంట? దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని అనౌన్స్మెంట్ ఇస్తారు. మనం జాగ్రత్త పడ్డాము అనుకోండి, కాపాడబడతాం. మనం తీసుకెళ్ళబడినటువంటి వస్తువులు మనతో పాటు ఉంటాయి. జాగ్రత్త. వాళ్ళు నన్ను ఏం చేస్తారు అని ఊరుకున్నాం అనుకోండి, వాళ్ళు నన్ను ఏం చేయగలరు అని నీ బలాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీకు ఉన్నటువంటి గర్భాన్ని బట్టి నువ్వు అచ్చయించావు అనుకోండి, వాళ్ళు వస్తారు. నువ్వు పడుకున్నప్పుడు లేదంటే నీకు ఏదో ఒక రకంగా వాళ్ళు దోచుకుని
వెళ్ళిపోతాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రయాణంలో చీకటి నుంచి వెలుగులోనికి, అబద్ధం నుంచి సత్యంలోనికి, చెడు నుంచి మంచులోనికి చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో దేవుడు అంటున్నాడు, దొంగలు పడతారు. పడి ఏం దోసిపోతారంట? ఇప్పుడు ఏం దోసిపోతారంట? వస్త్రాలను దోసిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పడ్డ దొంగలు ఏం దోసుకెళ్తారు? వస్త్రాలను దోసుకుని వెళ్తారు. దేవుడు అన్నాడు, వస్త్రాలు లేకుండా నువ్వు నిలబడగలవు రోడ్డు మీద? నిలబడలేవు. వస్త్రాలు లేకుండా ప్రయాణం చేయగలవా? చేయలేవు. ఇంకేం చేస్తావు వస్త్రాలు లేని ప్రయాణం? దేవుడు అంటున్నాడు, ఈ ప్రయాణంలో వస్త్రములను దోచేవారు ఉన్నారు. సాతానుడు ఎప్పుడు దొంగిలించుతున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయాణాన్ని కడముట్టించేంత వరకు మీరు ధరించినటువంటి వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోండి అని దేవుని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్తలో ఏంటి, వస్త్రాలను దోచుకున్నారంట, కొట్టారంట. ఏమండి, చివరికి ప్రాణంతో ఉండగా అతన్ని పక్కన పడేసి వెళ్ళిపోయారంట. ఆ మార్గం కూడా ప్రాణంతో కొట్టబడి వస్త్రములను దొంగిలించబడిన వ్యక్తి పక్కన పడి ఉన్నప్పుడు ఆ మార్గం కూడా అనేక మంది వెళుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఒక సమరయుడు వచ్చి అతన్ని పట్టించుకొని అతనికి వస్త్రములు వేసి అతనికి తగిలినటువంటి దెబ్బలో మారుటకి అతన్ని ఎక్కడికి తీసుకుని పోయాడు? ఏమంటే కోటగాని వాటికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వచ్చి అతను బాగుపడేంత వరకు అక్కడ ఉంచాడు. దేవుడు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ వస్త్రము దొంగిలించబడినదా, వస్త్రము దొంగిలించబడింది అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, తిరిగి వస్త్రములను దయచేయగలిగిన వాడు మనకొకడు. తిరిగి వస్త్రములను మరలా తిరిగి నీకు ఇవ్వగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. తిరిగి నువ్వు పోగొట్టుకున్న వాటిని నీకు ఇవ్వగలిగిన వాడు శక్తిమంతుడు, సర్వోన్నతుడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి, నీ క్రియలను బట్టి, నడుస్తున్న మార్గములను బట్టి, తలపులను బట్టి, చూస్తున్న చూపులను బట్టి, మనసులో యోచిస్తున్నటువంటి యోచనలను బట్టి వస్త్రములను పోగొట్టుకుంటూ ఉన్నావు. దొంగలు అంటే ఎవరు కాదండి. దొంగలంటే మనం చూస్తున్నటువంటి చెడు ఆలోచనలే, మనం చూస్తున్నటువంటి చెడు చూపులే, మనం తలుస్తున్నటువంటి చెడు తలంపులే, మనం ఉంటున్నటువంటి చెడు మాటలు దొంగల వలె వస్త్రములను దోచుకోవడానికి అవి మన మీద పడుతూ ఉన్నాయి. మనం వాటి ఉగ్గులో లేదంటే వాటి వలలో మనం పడకుండా ఉండినట్లుగా దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన యొద్దకు మనము పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట, ఆయన పాదాల ఎదుట ఉన్నప్పుడు వస్త్రములను దొంగిలించడానికి ఏ ఒక్కరికి కూడా అధికారం ఉందని మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేస్తూ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ నుంచి మాట్లాడబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు ఎలా అంటున్నాడు, చదవండి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండాలి. అతని యేసు మీరు అతని కట్లు విప్పిపోలేని వారితో. ఇక్కడ మరొక వస్త్రాలు కనబడుతున్నాయి. ఏ వస్త్రాలు? ప్రేత వస్త్రాలు. ఈ దినాల్లో క్రైస్తవుల జీవితాల్లో మహిమ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఏ వస్త్రాలు ఎక్కువైనాయంటే ప్రేత వస్త్రాలు ఎక్కువైపోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఎక్కువైపోయాయండి? క్రైస్తవుల్లోనే ఎక్కువైపోయినాయి ప్రేత వస్త్రాలు. కానీ దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు ప్రేత వస్త్రాలు ధరించి ఉన్నావు కూడా అది మంచిది కాదు. మనకి ప్రేత వస్త్రాలు ఎవరు కడతారు, ఎవరు ధరిస్తారు? చచ్చిపోయిన వారు. ఎవరికండి? చనిపోయిన వారికి ప్రేత వస్త్రాలు వేస్తారు. హాస్పిటల్లో ఎవరైనా చనిపోయిన బాడీ ఇంటికి పంపించేటప్పుడు ఏం చేస్తారంటే ఆ తెల్లటి గుడ్డని మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా కట్టేసి ఏం చేస్తారు, ఇంటికి పంపిస్తారు. ఇక ఆ కట్లు నింపడానికి మనకు అవకాశం లేదు. అయితే దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ప్రేత వస్త్రములతో చచ్చిన వాడి వల్లే కనుక ఉన్నట్లయితే, రక్షణ పొందుతున్నటువంటి స్థితిలో చచ్చినటువంటి జీవితాన్ని ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే, యేసయ్య అంటున్నాడు, లాజరును పిలిచాడు. ప్రేత వస్త్రములతో సమాధులు పెట్టమని లాజరును పిలుస్తున్నాడు. ఉదయకాల సమయంలో నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రేత వస్త్రములను తీసివేసి రక్షణ వస్త్రములను ధరింపజేసి నిన్ను పరిశుద్ధునిగా వెలుగులో సత్యములో నిలబెట్టడానికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ మంచి మాట కనబడుతుంది. 27వ వచనం చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకొని ఆమె వస్త్రములు, ఎవరు వస్త్రాన్ని ముట్టిందంట? యేసయ్య వస్త్రాన్ని ముట్టిందంట. ఎందుకు యేసయ్య వస్త్రాన్ని ముట్టింది? ఆమె స్వస్థపరచబడింది అంటే దేవునికి లేఖనాలు మాట్లాడుతున్నాయి.
రక్షించబడిన వారి యొక్క వస్త్రములో ఏముంటుందండి? ఏమన్నా చూడండి, ఆ పెళ్లి కుమారుడు మంచి వస్త్రాన్ని ధరించుకుని వస్తా ఉన్నాడు అనుకోండి, ఏముంటుందో వస్త్రంలో చెప్పండి? మంచి చెడుతో అక్కడ వస్తా ఉంటుంది. తెలుస్తుంది దాంట్లో ముడిపడదా? ఎందుకని అది అప్పుడే చక్కగా కొత్తగా కొని తేబడి అప్పుడే వేసుకోవడం కోసం తీసి వేసుకున్నాడు. దాంట్లో ముడిపడదు, పరిశుద్ధత కలిగి ఉంటుంది. అలాగే దేవుడు అంటాడు, యేసు ప్రభు ధరించినటువంటి వస్త్రములను ముట్టుకున్నటువంటి స్త్రీ స్వస్థపరచబడింది. అనగా వస్త్రంలో ఏముంది అంటే మహిమ. ఆ వస్త్రంలో ఏముందంటే ఒక ప్రభావము. దేవుడు యేసు ప్రభు అంటారు, అయ్యా నా వస్త్రం నన్ను ఎవరు ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావము బయలుదేరింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ధరించినటువంటి వస్త్రంలో మహిమ ప్రభావం ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి మనకి ఇస్తున్నటువంటి వస్త్రంలో కూడా ఏముంటుంది? మహిమ ప్రభావాలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలా సాక్ష్యాలు విన్నాను, చాలా చోట్ల అనుభవాలను చూశాను. పరిశుద్ధుల యొక్క వస్త్రములను ముట్టినటువంటి వారు అనేక మంది స్వస్థత పొందారు. మరి నాన్నగారి జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం ఒకసారి జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాయి, నీవు మహిమ వస్త్రముతో నింపబడినప్పుడు ఆ మహిమ వస్త్రము ద్వారా నీ వస్త్రమును ముట్టినటువంటి వారు, లేదంటే నీ జతతో ఉన్నటువంటి వారు, నీతో కూడా ఉన్నటువంటి వారు కూడా ఏం చేయబడతారంట? రక్షించబడతారు, స్వస్థత పొందుతారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక విషయము మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మంచి మాట రాయబడింది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించు కొనని ఒకరిని చూసి, ఏం చూశాడంట? రాజు మంచి పెళ్లి విందుని ఏర్పాటు చేశాడు, పిలిచాడు. పిలవబడిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అయితే పిలవబడిన వారు రాలేదు. పిలవబడిన వారి కోసమే సిద్ధపరచినటువంటి వస్త్రాలు ఇవ్వడం కోసం మిగిలిపోతున్నాయి. కాబట్టి వస్త్రాలు ఎవరికి ఇద్దామని చూసుకున్నప్పుడు రాజమార్గాల్లోనూ, సందుల్లోనూ, వీధుల్లోనూ అక్కడక్కడ కూర్చున్నటువంటి బెచ్చగారిని, పేదలను, గుడ్డివారిని, వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వారిని పెళ్లి వస్త్రాలు ఇచ్చి కూర్చోబెట్టాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కూర్చోబెట్టాడని? ఏమండి, వీధులు అడుగునే వారికి పెళ్లి వస్త్రాలు ఉంటాయా? వీధులు అడుగునే వారికి పెళ్లి వస్త్రాలు ఉంటాయా? ఉండవు. వీధుల్లో సంచరించి భిక్షమెత్తుకునే వారికి పెళ్లి వస్త్రాలు ఉండవు. కానీ అక్కడ కూర్చున్న వారందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయంట, కానీ ఒక్కడికి మాత్రం పెళ్లి వస్త్రాలు లేవంట. అంటే ఏంటి? వచ్చే వారందరికీ కూడా రాజు ఏం చేస్తాడు? పెళ్లి వస్త్రాలు ఇచ్చాడు. అయితే అక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? ఆత్రంగా ఆ భోజనం చేయించడు కదా అని చెప్పి పెళ్లి వస్త్రాలను చూసుకోకుండా వెళ్ళిపోయి అడుగుతున్నాడట. హిందువులో కూర్చొని తినేస్తున్నాడట అందరితో పాటు. నలుగురితో నారాయణ అని సామెత ఏముంది? నలుగురితో నారాయణ పొలంతో అట్లాగే వెళ్ళిపోయి అందరితో పాటు కూర్చున్నాడట. కానీ విషయం ఏంటంటే అందరూ పెళ్లి వస్త్రాలు ధరించాడు కానీ మనోడు ధరించలేదంట. మనోడు ఎందుకు ధరించలేదు అంటే పరిశ్రమ చేసుకోలేదు. ఒకడు పరిశ్రమ చేసుకున్నట్టే అందరి గురించి వెళ్ళి తీసుకునేవాడేమో, పరిశ్రమ చేసుకోలేదు కాబట్టి గుర్తించుకోలేదు. ఎందుకు గుర్తించుకోలేదంటే వాడి ఆలోచన దేని మీద ఉంది? భోజనం తిని మీద ఉంది. తెలుస్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. రాజు వచ్చాడు, చూశాడు, అందరూ చక్కగా పెళ్లి వస్త్రాలు ధరించుకుని తగదగా మెరుస్తూ ఒకరికొకరు మంచిగా భోజనం చేస్తున్నాడు. అయితే చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక మచ్చ కనబడింది. ఏంటా మచ్చ అంటే ఒకడు ప్రాత వస్త్రాలు వేసుకుని కూర్చున్నాడు. వేసి కూర్చున్నాడు, ప్రాత వస్త్రాలు వేసుకుని కూర్చున్నాడు అంట. పాత వస్త్రాలు వేసుకుని కూర్చోగానే రాజు వచ్చాడు. అయ్యా ఏంటి? ఏమన్నాయా? నాకు తెలియదు, తిరిగి పెడతానన్నారు, వచ్చాను. వస్త్రాలు ఇస్తున్నారన్న విషయం నాకు తెలియదు. అయ్యా పెళ్లికి వచ్చాడు, మంచి బట్టలు వేసుకుని రావాలిగా, లేదంటే అదిగో అక్కడ ఇస్తున్నారు మంచి బట్టలు తీసుకుని కూర్చోవాలి కదా. నీవు పెళ్లి వస్త్రాలను ధరించక, లేదంటే అంటే నీవు వస్త్రాలంకరమైన దృష్టి పెట్టగలవు. దేని మీద దృష్టి పెడుతున్నావు? ఈ లోకపరమైనటువంటి శరీర ఆశలపైన, తిండిపైన దృష్టి పెట్టావు. కాబట్టి నువ్వు వివాహ విధిలో ఉండడానికి వీలు లేదని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే తీసుకుని వెళ్ళి బయట పారేస్తున్నాడు. దేవుని యొక్క మహా వివాహ విధిలో కూడా అనుకుంటున్నాం, టైం వచ్చినప్పుడు రక్షణ పొందుకోవచ్చులే, లేకపోతే ఇప్పుడు పొందుకోకపోతే తర్వాత పొందుకోవచ్చులే. దేవుడు అన్నాడు, ఒకళ్ళు దేవునికి రాకడ కనుక ఇప్పుడు వస్తే ఏం చేయబడతావు? ఎత్తబడతావా? ఆ విధులో కూర్చుంటావా? ఒకడు కూర్చున్న దేవుడు కూర్చుని నువ్వు భోజనం చేయడానికి ఉంటాడా? విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు అనమాట. మనకు మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 3 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మంచి మాట రాయబడింది. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను చూపించేవాడు. వాక్యాన్ని ముగిస్తున్నా దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. దీన మనసును వస్త్రం మీరు ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? వస్త్రాన్ని ధరించుకోవాలండి. వస్త్రాన్ని ధరించుకుని దేవుడు అన్నాడు, మనం వివాహ విందులో పాల్గొనడానికి
అనర్హులము, అర్హత లేనటువంటి వారమని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం ఉంటున్నాను, నీవు వధువుగా సిద్ధపరచబడటానికి నూతనమైన క్రొత్త వస్త్రములు ధరించుకున్న వాడు ఉంటున్నావా, లేదంటే ఇంకనూ పేద వస్త్రములను ధరించుకుని ఆ సమాధులను చచ్చిన వారుగా ఉంటున్నావా అన్న విషయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అలా పేద వస్త్రములతో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు రక్షించి, దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడుదల కలిగించి ఆయన అంటున్నాడు, రక్షణ అనబడినటువంటి నూతన వస్త్రములను, దీన మనసు అనబడినటువంటి వస్త్రములను ధరింపజేసి వివాహం కూర్చోబెడతాను అంటున్నాడు. రావడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే ఇంకా అలాంటి స్థితిలో సిద్ధంగా ఉన్నావా, ఇష్టపడుతున్నావా విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వాక్యం ధ్యానించు. నీ గురించి నేను చూస్తున్న వారు ఏం చెప్పుకోవాలంట? ప్రసిద్ధి చెందిన వారుగా చెప్పుకోవాలి. యెహోవా ఆశీర్వదించబడినటువంటి జన్మగా చెప్పుకోవాలంటున్నాడు. అలా చెప్పుకోవాలి అనంటే దేవుని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి, నీవు వస్త్రాలను ధరించాలి అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా రక్షణ అనబడినటువంటి వస్త్రాన్ని ఎవరైనా ధరించినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే నీకు అనుకూల సమయాన్ని దేవుడు ఇచ్చిన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. రేపు మనది కాదు, మనది కానే కాదు. సమయం ఉండగానే సద్వినియోగపరుచుకోవాలి. సమయం ఉండగానే రక్షణ భాగ్యంలోనికి రావాలి. సమయం ఉండగానే రక్షణ అనుభవంలోనికి రావాలి. సమయం ఉండగా నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాల దేవునికి వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మోకరించు. నీ ఉన్న స్థలములను మోకరించు. దేవాలయం నీకు ప్రేత వస్త్రములతో, ఆ పాత వస్త్రములతోనే, చిరిగిపోయినటువంటి వస్త్రములతోనే బ్రతుకుతూ ఉన్నానేమోనయ్యా. కాదు, నీ రక్షణ వస్త్రములు నాకు కావాలి. అటు స్థితిలో నేను ఉండడానికి, నన్ను చూస్తున్న వారు ప్రసిద్ధి చెందినటువంటి జన్మగణను గుర్తించడానికి, యెహోవా చేత ఆశీర్వదించబడిన జన్మగణను గుర్తించడానికి, నాయన సత్యంలో ఉన్నటువంటి జన్మగణను గుర్తించడానికి కృపను నాకు దయచేయండి ప్రభువు. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరిశుద్ధుడ ఘనమైన దేవుడు, శివాధిపతి సర్వోన్నతుని ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో దీనిని మమ్ములను ప్రభువా సన్నిధికి చేర్చి నీ నామమును మహిమపరచడం నిలిచిన మహాకృపకు స్తోత్రాలు. ఈ లేఖనాల నుంచి వస్త్రం అనబడేటువంటి విషయం గురించి మాతో మాట్లాడుతూ మీ వస్త్రాన్ని ధరించాలి, లేకపోతే మా ప్రయాణం సాగదు. మీ వస్త్రాన్ని ధరించాలి, లేకపోతే జనములు మమ్మల్ని చూచిన వారు నీ ప్రజలుగా చెప్పుకోవాలి. మీ వస్త్రాన్ని ధరించాలి, లేకపోతే మేము ప్రసిద్ధి చెందాం. నీ వస్త్రాన్ని ధరించాలి, లేకపోతే ఇంకనూ జీవంలోనికి రాక తెచ్చిన వారుగానే ఉంటాం. అది ప్రేత వస్త్రములతో చుట్టబడిన వారుగా కాకుండా మహిమ వస్త్రముతో, రక్షణ వస్త్రముతో, నీతి అనబడినటువంటి వస్త్రముతో, దీన మనసు అనబడినటువంటి వస్త్రముతో అది మేము ధరించబడిన వారమై పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు ప్రభువా, పెళ్లి కుమార్తెలై లోకంలో వధువుగా సిద్ధపడటానికి కూడా చూపించు. మాటలు ఉన్న బిడ్డలను దీవించని ఆస్వాదించని కూడా బాగుంది తండ్రి. మరొక సమయాన్ని మాకు దయచేసి నామను మహిమపరచుటకు ప్రభువా, సంఘం అంతటిని ప్రభు నేను సహవాసముగా సమకూర్చున్న సమాజానికి సమకూర్చున్నాను. అలాగే నేను వచ్చే ఆదివారం నుంచి ప్రభు సంఘం తిరిగి ప్రారంభించాలని ఆశపడుచుకుంటే ప్రతి ఆటకు దూరపరుచున్నాను. ప్రతి విధంగా శత్రు ఆయుధాలను మీరు వెరగొట్టి ప్రభు మహిమకరంగా ఆరాధన జరిగించుకోండి. మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికులను నాశనం యేసు రక్తమే. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం కూడిన మనకు కుటుంబాలకు, అలాగే ద్వారా చూస్తున్నటువంటి వారికి వారి కుటుంబాలకు, గ్రామంలో ప్రతి కుటుంబాలు, చిన్న మొదలుకొని పిల్లలు పెద్దలు అందరికీ అనధికారులు, ఉద్యోగం చేస్తున్నవారు, వైద్యం చూస్తున్నవారు, గర్భం కోసం ఎదురు చూస్తున్నవారు, ప్రతి వారికి, అలాగే వ్యవసాయం చేస్తున్న నార్మల్ చేస్తున్నారు, రైతులకు పనులు చేతి పనులు చేసుకుంటున్నటువంటి వారు ఆయన కృప కాపుదల శాంతి సమాధానం సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.